126వ కీర్తనలో 5వ వచనాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. 126వ కీర్తనలో 126వ కీర్తన 5వ వచనాన్ని 5వ వచనంలో చూడండి. 126వ కీర్తన అందరికీ కనిపించుంటుంది, తీసారా? 126వ కీర్తన 5వ వచనంలో, కన్నీళ్లు విడిచిచ్చు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. ఈరోజు మన ప్రసంగ అంశం ఏంటంటే కన్నీళ్లు కార్చుట. కన్నీళ్లు దేవుని సన్నిధిలో కన్నీటితో. మరి ఇక్కడ ఏం రాసింది? కన్నీళ్లు విడిచిచ్చు విత్తువారు అంటే కన్నీళ్లతో వాక్యాన్ని చెప్పినవారు, లేకపోతే కన్నీళ్లతో ప్రార్థన చేసుకునేవారు, కన్నీళ్లతో దేవుని సన్నిధిలో ఉన్నవారు, కన్నీళ్లతో ప్రభు అడిగిన వారు అనుకోండి. అలాంటి వారు మరలా ఏం పొందుకుంటారు? సంతోషాన్ని పొందుకుంటారు, సంతోషగానము చేసెదరు అని రాస్తుంది. ఎక్కడ? మరి దేవుని వాక్యంలో చాలా శ్రేష్టమైన ప్రసంగం. అసలు ఇప్పుడు ప్రజలకి ప్రార్థన చేయలేనంత తీరిక లేని పరిస్థితుల్లో ఉండగా కన్నీరు కార్చి ప్రార్థించాలని దేవుని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. చాలా చోట్ల మీరు ఎప్పుడైనా సరే లారీల మీద చూస్తూ ఉంటారు, లేకపోతే ఆటోలు వెనకాల ఏం రాసి ఉంటుంది? నీ కన్నీళ్ళే నాకు దీవెనలు అని రాసి ఉంటుందా? ఉందా లేదా? అలాగా మామూలుగా ఆటోల మీద లారీల మీద వెనకాల ఏం రాసి ఉంటుందండి? కన్నీళ్ళు ఎన్నో రకాలు ఉన్నాయన్నమాట కదా. ఏమని రాసి ఉంటుంది? ఆ లారీ వెనకాల నీ కన్నీళ్ళే నాకు దీవెన. అంటే నేను ఎంత పెద్ద బండి కొనుక్కున్నానని నువ్వు ఏడిస్తే అదే నాకు దీవెన అన్నమాట ఆ వాన ఉద్దేశం. ఇంకేం రాసి ఉంటుంది? నన్ను చూసి ఏడవకు అని రాస్తుంది. ఉందా? అంటే మనము ఏడవటం అనేది ఒకటి ఉంది, ఎవరన్నా మనం చూసి ఏడవటం అనేది రకరకాలు ఉన్నాయన్నమాట ఇక్కడ కదా. ఏడుపులో నన్ను చూసి ఏడవు, కానీ ఎక్కువ ఆటోలు వెనకాల రాస్తుంది. చూసారు బ్రదరు? వెనకాల నన్ను చూసి ఏడవు కంటే నాకు ఈ ఆటో ఉంది, నా ఆటోని చూసి నువ్వు ఏడవు కానీ అర్థం అనమాట. కావాలంటే నువ్వు కొనుక్కో, నా ఆటోని చూసి మాత్రం ఏడవద్దు అని అర్థం. సో మనం మరి రకరకాల కన్నీళ్ళు చూస్తూ ఉంటాం. ఇట్లాగా రాసుకుంటూ ఉంటారు కొంతమంది, మరి కన్నీరు కారుస్తూ ఉంటారు కొంతమంది. ఎదుటోళ్ళు తిట్టి కన్నీరు కారుస్తూ ఉంటారు, ఎదుటోళ్ళ మీద దెబ్బలాడి కన్నీళ్ళు కారుస్తారు. అదొక రకమైన కన్నీరు కదా. చెప్పేవన్నీ కరెక్ట్ కన్నీళ్ళేనా? నేను ఉన్నదా లేదా ఇవన్నీ. కొంతమంది ఎవరిని ఆడలేక ఆడలే కన్నీరు కార్చుకుంటూ ఉంటారు, వాళ్ళకి ఆడలే ఏడుస్తుంటారు, ఎవరిని ఆడలేము మనం అని. కొంతమంది ఒక కేటగిరీ, బెస్ట్ కేటగిరీ పీపుల్ ఏం చేస్తారంటే దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బెస్ట్ సిటిజన్ అన్నమాట, బెస్ట్ గాడ్స్ పీపుల్, బెస్ట్ పర్సన్స్. బెస్ట్ చాయిస్ ఏంటంటే దేవుని సన్నిధిలో కనీసం 2 కన్నీళ్ళైనా కాచి ప్రార్థన చేసుకోవడము అనేది ఈరోజు మన యొక్క ప్రసంగ సారం. కాబట్టి ఆ విషయాలన్నీ మనకేమీ అవ్వవు, మన మీద ఏం పడవు. నేను ఇంతకుముందు చెప్పిన ఏడుపులు కన్నీళ్ళు అవి ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏం చేసినా అవన్నీ ఎవరికి కూడా తగలవు, పడవు. అది వదిలేసేయండి. అయితే ఈరోజు మనం దేవుని వాక్యంలో నుంచి కన్నీళ్ళు విడిస్తే గనక మనం, అంటే కన్నీళ్ళు విడవటం అంటే దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకోవడం అనండి. మనం అలా దేవుని సన్నిధికి వస్తే కనుక ఆ ప్రార్థన చేసుకున్నప్పుడు మనకు దేవుని యొక్క ఆలయంలో కానివ్వండి, మరి ఇంకెక్కడైనా సరే కానివ్వండి, ఎక్కడ అనుకూలతను బట్టి మనం ప్రార్థన చేస్తే దేవుడు సంతోషాన్ని, కన్నీళ్లకు ప్రతిగా దేవుడు ఏమిస్తాడు? 61వ యెషయా గ్రంథంలో దుఃఖానికి ప్రతిగా ఆనందాన్ని ఇస్తాడని రాస్తుంది కదా. దేవుడు మరి దుఃఖానికి ప్రతిగా ఆనందాన్ని ఇస్తాడు, కన్నీళ్లకు ప్రతిగా దేవుడు సంతోషాన్ని మనకి అనుగ్రహించే దేవుడిని మనం కలిగి ఉన్నాం. మరి చూడు, ఎక్కువగా మరి ఏడుపు అనే మాట గురించి చూసినప్పుడు కొంతమందికి ఎందుకు ఎప్పుడు ఏడుస్తూ కనిపిస్తావు, లేకపోతే ఏడుస్తూ ఉంటావు అనే మాటలు కూడా మనం వింటూ ఉంటాం. నేను ఇప్పుడు వాటన్నిటి గురించిన విషయాన్ని నేను చెప్పాలనుకోవట్లేదు, అది ముఖ్యమైనవి కూడా కాదు. కానీ మనం దేవుని సన్నిధిలో ఏడ్చేలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ గురించి ఈరోజు మీతో మాట్లాడాలనే విషయాన్ని ఈరోజు నేను తీసుకున్నాను. యేసు ప్రభు శ్రమ దినాల్లో మనం ఉన్నాం. లెంట్ డేస్ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. లాస్ట్గా యేసు ప్రభు చివరిగా ప్రభు చెప్పిన
ఒక వార్నింగ్ని ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను ఈ వాక్యాన్ని ఒక 2-3 మాటలే బాలాజీ తోటలో మాట్లాడాను, కానీ సంపూర్ణమైన కంప్లీట్ మెసేజ్ ఈరోజు మనం వింటాం. యేసు ప్రభు చూడండి, చివరిలో వెళ్ళేటప్పుడు లాస్ట్లో పునరుద్ధానుడై తిరిగి లేచి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పారు అందరితో? సదాకాలము నేను మీకు తోడుగా ఉంటాను, మీరేమీ భయపడొద్దు, నేను మిమ్మల్ని విడిచిపెట్టను అని చెప్తూ ఆయన చివరిలో వెళ్ళారు. పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత. అంతేకాదు ఆయన ముందు వెళ్ళేటప్పుడు ఆయన అందరినీ కూడా చేతులెత్తి ఆశీర్వదించారని రాస్తుంది. ఎప్పుడు? గుడ్ ఫ్రైడే అయిపోయినాక, ఈస్టర్ అయిపోయిన తర్వాత ఆయన చూడండి, ఈస్టర్ రోజు తిరిగి లేచారు కదా, థర్డ్ డే. అప్పుడు ఆయన మరి చేతులెత్తి వాళ్ళని ఆశీర్వదించారు. ఆయన చెప్పారు కూడా, యుగ సమాప్తి వరకు నేను మీకు తోడు, ఈ యుగ సమాప్తి అయ్యేదాకా కూడా నేను మీకు తోడుగా ఉంటాను, మీరేం భయపడాల్సిన అవసరం లేదని చెప్పి ప్రభు చెప్పారు. ఆ విషయం మన అందరికీ కూడా తెలుసు, చాలాసార్లు గుర్తు చేసుకుంటాం. నేను కూడా ప్రార్థన చేసినప్పుడు, ప్రభా యుగ సమాప్తి అయ్యేదాకా మాకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశావు కదా, మరి ఈ పరిస్థితిలో ఈ విషయంలో నువ్వే మాకు సహాయం చేయ ప్రభా అని చెప్పి నేను కూడా ప్రేయర్ చేసినప్పుడు. అయితే ఈరోజు ప్రసంగ సారాంశంలో ముఖ్యమైన విషయం ఏంటంటే, యేసు ప్రభు ఈ భూమి మీద నుంచి గుడ్ ఫ్రైడే రోజు వెళ్ళే రోజు మాట్లాడిన పాయింట్ ఏంటంటే, లాస్ట్ వార్నింగ్ ఇన్ ద బైబుల్. బైబుల్లో ఆఖరి హెచ్చరిక. యేసు ప్రభు చాలా హెచ్చరికలు బైబిల్లో చేశారు. ఆయన మరి పరిచర్య దినాలలో చాలా హెచ్చరికలు చేసి వెళ్ళారు. లాస్ట్గా ఇచ్చిన వార్నింగ్ ఏంటంటే, చాలా ఆ విషయాన్ని బైబిల్లో నుంచి చూద్దాం. లూకాసు సువార్త 23వ అధ్యాయం చూడండి. లూకాసు సువార్త 23వ అధ్యాయం 27వ వచనాన్ని 28వ వచనాన్ని చూద్దామండి. ఆ 2 వచనాలు ధ్యానం చేద్దాము. యేసు ప్రభు సంఘానికి, క్రైస్తవ సమాజానికి ఇచ్చిన లాస్ట్ వార్నింగ్ అంటే హెచ్చరిక అనమాట. ఇది సదాకాలము తోడుకుంటాననే మాట కాదు, ఇది వార్నింగ్ అనమాట. హెచ్చరిక చేశారు ప్రభు. ఏమని హెచ్చరిక చేశారు? 27లో, గొప్ప జన సమూహమును ఆయన్ని గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుగుడి అని ఉంది. చూసారా? లూకాసు వార్తలో 23వ అధ్యాయం. జాగ్రత్తగా వాక్యాన్ని మనం నేర్చుకుందాము. అసలు ప్రభు చివరిలో అంత ఒక హెచ్చరిక చేశారంటే చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ అనమాట కదా. మనకి ఎవరైనా ఒక హెచ్చరిక ఏదైనా చెప్పారని అంటే, మనం మరి దేవుని వాక్యంలో నుంచి వచ్చిన హెచ్చరిక చాలా జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోవాలి, జాగ్రత్తగా పాటించాలి. ఇది బైబిల్ నుంచి వచ్చినటువంటి హెచ్చరిక, మానవుని హెచ్చరిక కాదు, ఇది మనుషుడు ఇచ్చిన హెచ్చరిక కాదు. దేవుడే మరి ఆయన ఇంకా ఈస్టర్ రోజు గుడ్ ఫ్రైడే రోజు ఆ సిలువ ఎక్కడానికి ముందు ఆయన చెప్పిన హెచ్చరిక. ఆయన ఏం చెప్తూ ఉన్నారంటే, ఈసారి ఆయన చెప్పిన మాట, మరి చాలా మంది మనుషులు ఉన్నారు, స్త్రీలు పురుషులు ఉన్నారని చెప్పాను. తర్వాత ఇంకా సెకండ్ పాయింట్, స్త్రీలు ఉన్నారు చాలా మంది. స్త్రీలను ప్రత్యేకంగా మెన్షన్ చేస్తూ, ఎందుకంటే యేసు ప్రభు సేవలో చాలా మంది లేడీస్ ఉన్నారు, అంతకుముందు స్త్రీలు పురుషులు కూడా ఉన్నారని మనం తెలుసుకున్నాం. వాళ్ళ వైపు తిరిగి ప్రభు అంటున్నారు, యెరూషలేము కుమార్తెలారా, మీరు మరి నా నిమిత్తము మీరు ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుగుడి అని రాస్తుంది కదా. ప్రభు గురించి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, ఎందుకంటే కష్టం ఎక్కువ వచ్చినప్పుడు మనకి. ఇప్పుడు చూడండి, ఒక మనిషికి ఏదైనా బాగా బాధ వచ్చింది అనుకోండి, బైబిల్లో ఉన్న వచనాలు కూడా మర్చిపోతారు, దేవుని యొక్క వాగ్దానాలు కూడా మర్చిపోతారు, దేవుడు ఏ యొక్క ప్రామిస్ చేశారో అవి కూడా వాళ్ళకి గుర్తుండవు. ఆ కష్టంలో అవన్నీ ఇంకా అసలు మైండ్లో ఉండవు అనమాట. కానీ ప్రభు అంత కష్టంలో కూడా చివరిగా అందరికీ హెచ్చరిక చేస్తూ చెప్పారు, యెరూషలేము కుమార్తెలారా. కుమార్తెలు అని అంటే వధువు సంఘము అంటే సార్వత్రిక క్రైస్తవ సంఘస్థులారా అని అర్థం. దాంట్లో స్త్రీలు పురుషులు అందరూ కూడా కలిపే ఉంటారు. వరుడు యేసు ప్రభు అయితే, నేను ఇంతకుముందు చెప్పాను, వధువు సంఘమే. సంఘము అంటే మొత్తం యావత్ ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సంఘం, అందరినీ ఉద్దేశించి. సో ఎవరో ఒకళ్ళు ఉద్దేశించి చెప్పలేదు ఆయన. ఈ హెచ్చరిక మొత్తం ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా ఉద్దేశించి మనకి హెచ్చరిక ఆయన ఇచ్చారు. ఎప్పుడు కూడా బైబిల్లో మనం చాలా ఆదరణ వాక్యాలు, మంచి మంచి మాటలన్నీ కూడా రాసుంటాయి. అయితే ప్రభు ఆయన కూడా చాలా మరి ఆయన యొక్క పరిచర్య మినిస్ట్రీ అంతా కూడా చాలా కనికరంతో, అద్భుతంగా స్వస్థతలతో, మరి వాళ్ళ అవసరాలు తీర్చడంతో యేసు ప్రభు చాలా మరి అద్భుతమైన సేవ చేశారు. అయితే మరి అటువంటి ఆయన కూడా చివరిలో మనందరికీ ఉపయోగకరమైన ఒక హెచ్చరిక ఇస్తారు.
మనకి చాలా మందికి ఆదరణ వాక్యం అంటే ఇష్టపడుతుంది, కానీ హెచ్చరిక అంటే బాధ వస్తుంది కదా. గట్టిగా ఏదైనా ఒక మాట అలా కాదు ఇలా చెయ్యాలి అని అంటే చాలా కోపం వచ్చింది, చాలా బాధ వస్తుంది. చాలా మందికి ఇలా జరుగుతుంది. అయితే మనం అలా ఉండకూడదు. అసలు హెచ్చరికను మనం చాలా జాగ్రత్తగా తీసుకుంటే మనం బాగుపడతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఏదో ఒక దగ్గర ఒక పుండు వచ్చింది అనుకోండి, ఆ డాక్టర్కి అది వెళ్ళి చూపించినప్పుడు ఆ డాక్టర్ ఏదో ఒక మందు ఇచ్చి పంపిస్తారు, మళ్ళీ వచ్చేస్తాం. కానీ ఎంతకీ కూడా ఆ పుండు తగ్గదు. ఆయన ఏదో ఒక మందు ఇస్తూ ఉంటారు, వచ్చేస్తూ ఉంటాం. కొన్ని రోజులకి ఆయన ఆ యొక్క పుండు ఏంటో అతనికి అర్థమయ్యి అతను చెప్తారు, ఈ పుండు క్యాన్సర్ సంబంధించిన పుండు అని చెప్పి. అప్పుడు ఆయన మీద కోపం తెచ్చుకుంటే ఏమైనా ఉపయోగం ఉంటుందా? అప్పుడు వెంటనే ఏం చేస్తారు, అలా కనుక ఎవరైనా చెప్పారనుకోండి క్యాన్సర్కి సంబంధించిన పుండు ఇది, లేకపోతే క్యాన్సర్కి సంబంధించింది అని చెప్పినప్పుడు ఇమీడియట్గా ఏం చేస్తారు, వెంటనే దానికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్తారు, మెడిసిన్స్ తీసుకుంటారు, కీమో తీసుకుంటారు. అప్పుడు అలా మొత్తం ఆ పుండులో ఉన్నదంతా కూడా ఇవన్నీ తీస్తాయి అనమాట. కీమో ట్రీట్మెంట్ తీస్తుంది, మెడిసిన్స్ తీస్తాయి, ఇదంతా కూడా తీసి ఆ పుండంతా పోయి ఆ చెడంతా దేహంలోంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆ మనుష్యుడు ఇంకా ఎక్కువ కాలం బ్రతకడానికి అవకాశం కుదురుతుంది. అవునంటారు కాదంటారు? ఆ డాక్టర్ కనుక చెప్పిన తర్వాత క్యాన్సర్ పుండు అని చెప్పినందుకు అతని మీద బాగా కోపం వచ్చింది అనుకో, నీకు నన్ను ఇంత మాట అంటాడా, నాకు క్యాన్సర్ పుండు వచ్చిందని చెప్తాడా, నాకు ఇది క్యాన్సర్ పుండా అని చెప్పి అతని మీద కోపం వచ్చి అతని దగ్గరికి వెళ్ళడం, అతనికి ట్రీట్మెంట్ నువ్వు రిజెక్ట్ చేసావు అనుకో, అప్పుడు ఎక్కువ రోజులు పట్టదు వెళ్ళిపోవడానికి, చాలా తక్కువ రోజుల్లోనే వెళ్ళిపోతారు కదా. క్యాన్సర్ పుండ్లే అలాంటివి. అది వాక్యము హెచ్చరిక కూడా అలా ట్రీట్మెంట్ అనమాట. మనకి అది తెలుసుకున్నప్పుడు ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు ఆ మనిషి ఆయుష్ పెరుగుతుంది. అలాంటి వాళ్ళు చాలా మంది చాలా సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు తెలుసు. ఎగ్జాంపుల్కి నేను అలా చెప్పాను. ఇప్పుడు నేను దేవుని వాక్యం అనే హెచ్చరికని మనం ఆశీర్వాదకరంగా తీసుకోవాలని దేవుని వాక్యాన్ని తెలియజేస్తున్నాను మీకు. ఏదైనా ఒక హెచ్చరిక అనేది మనకి చాలా మంచిని ఇస్తుంది ఎప్పుడైనా సరే, లేకపోతే మనకి ఆశీర్వాదాన్ని రానివ్వదు అనమాట. సో యేసు ప్రభు హెచ్చరిక ఇవ్వడం అనేది ఎంతో గొప్ప విషయం అంటాను నేనైతే. ఎందుకంటే ఆయన పరిచర్యలో ఆయన ఎక్కువగా కనికరపడిన సందర్భాలే ఉన్నాయి బైబిల్లో. ఎన్నోసార్లు ఆదరించారు ఆయన పరిచర్యలో ఎక్కువ కంఫర్ట్ చేశారు, స్వస్థపరిచారు, ఆహారం ఇచ్చారు, ఆరోగ్యాలు ఇచ్చారు, వస్త్రాలు ఇచ్చారు, ఎంతో కంఫర్ట్ చేశారు, చాలా బాగా చూశారు. లాస్ట్లో వెళ్ళిపోతూ మాత్రం ఆయన ఉన్ననాడు అలా చేశారు. అయితే వెళ్ళిపోతూ మాత్రం ఈ స్ట్రాంగ్ వార్నింగ్ మన అందరికీ ఇచ్చెళ్ళారు. నేను శిలువ యాగం చేసినందుకు మీరు నా నిమిత్తం మీరు ఏడవద్దు, మీరు మీ గురించి ఏడవాలి. ఫస్ట్ అవర్ సెల్ఫ్, మన గురించి సొంతగా. నేను అంటే ఇప్పుడు నేను చెప్తున్నా నా కోసం. సెకండ్ పాయింట్లో మన యొక్క పిల్లల కోసం. ఒకటి నేను చెప్పాను, ఒకటి పిల్లలు అంటే సంఘంలో ఉన్న క్రైస్తవుల సార్వత్రిక క్రైస్తవ పిల్లలు. రెండవది మనకు పుట్టినటువంటి పిల్లలు కూడా, లేకపోతే మనకు పుట్టిన పిల్లలు ఫస్ట్ ప్రయారిటీ చెప్పిన. రెండవదిగా సంఘస్థులు, సమాజము, క్రైస్తవ సమాజము, దేవుని పిల్లలు, వీళ్ళిద్దరి కోసం. ఫస్ట్ ఎవరి కోసం ఏడవాలి? మన గురించి ఏడవాలి. రెండవది ఎవరి గురించి ఏడవాలి? మన యొక్క పిల్లల కోసం. ఎవరి పిల్లల కోసం? మనం ఈ భూమి మీద జన్మనించిన పిల్లల కోసం మనం ఏడవాలి. అంతేకాదు మరి మనము దేవుణ్ణి నమ్ముకున్న దేవుని పిల్లల అందరి విషయాల కోసం కూడా ఏడ్చి ప్రార్థన చేయాలి. అది పాయింట్లోనే హెచ్చరిక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందండి? స్ట్రాంగ్ వార్నింగ్ ఫర్ ద క్రిస్టియన్ పీపుల్. ఎప్పుడు కూడా దీన్ని మనం తప్పించుకోకూడదు. చెప్పానా? హెచ్చరిక దేవుని వాక్యంలో. అందుకే మనం సామెతల్లో చక్కటి మాట రాసి ఉంటుంది, ఇచ్చకములాడు నోరు నష్టము కలిగ చేయును, గద్దింపును గనక గద్దింపును తీసుకుంటే గనక తిరిగి మనం దేవుని యొక్క దయను సంపాదించుకుంటామని. మనము గద్దింపును మనం తీసుకున్నప్పుడు మనం దేవుని యొక్క దయ. ఇప్పుడు ఆయన కూడా మనకి ఇచ్చింది ఒక గద్దింపుతో కూడిన మాట. శిలువ యాగం గురించిన విషయం కొరకైన ఏడుపు మాత్రమే కాకుండా ఇప్పుడు భూమి మీద ఉన్న మీరు ఈ రెండు విషయాల కోసం ఏడవాలని చెప్తున్నారు ఆయన. ఈ ఇద్దరి గురించి. ఒకటి సెల్ఫ్, నా గురించి నేను, తర్వాత నా యొక్క పిల్లలు లేకపోతే నా యొక్క సంఘానికి చెందిన వారు. రెండవదిగా వాళ్ళ అందరి గురించి, ఎవరికి వాళ్ళు. ఇప్పుడు మీరు సెల్ఫ్, మీ గురించి మీరే. సెకండ్ పాయింట్లో మీ పిల్లలు, లేకపోతే క్రైస్తవ సమాజం, దేవుని పిల్లలు. ఇలా మనం ప్రార్థన చేయాలని హెచ్చరిక చేశారు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫస్ట్ ఎప్పుడైనా సరే మనకి ఎదుటోళ్లే కనిపిస్తారు. ముందు నా నిమిత్తము ఏడవద్దు అన్నారు. ఇప్పుడు ఫస్ట్ పాయింట్లో
ఇప్పుడు మన నిమిత్తం ఏడవాలనే పాయింట్ మనం నేర్చుకున్నాం. ఎవరి నిమిత్తం? నేను అని ఎవరి గురించి అయితే మనం వింటున్నామో ప్రతి ఒక్కరు వాళ్ళ గురించి అనుకోవాలి. ప్రతి మానవుడికి కూడా ఎప్పుడు ఎదుటోళ్ళే కనిపిస్తూ ఉంటారు, వాళ్ళల్లో ఉన్న వాళ్ళని కనిపించవు అనమాట కదా. ఒక మంచి సామెత ఉంది, తప్పులు ఎంచువారు తమ తప్పులు ఎరగరు అని కదా అండి. తప్పులు ఎంచువారు ఏమెరగరు? తమ తప్పులు ఎరగరు. ఫస్ట్ మనల్ని దేవుడు, బైబుల్ ఎంత శ్రేష్టమైన గ్రంథం అండి, ముందు నీ గురించి నువ్వు తెలుసుకో అని అంటున్నారు అనమాట. కరెక్ట్గా చెప్పాలంటే అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటారు, నన్ను నేను ప్రతిరోజు విమర్శ చేసుకుంటున్నాను, నేను ఎలా ఉంటున్నాను, నేను మంచిగా ఉంటున్నానా లేదా, సరిగ్గా ఉన్నానా లేదా అని ప్రతిరోజు నా గురించి నేను విమర్శ చేస్తున్నాను. అయితే నన్ను విమర్శ చేయడానికి నేను మాత్రమే కాదు, నన్ను దేవుడే విమర్శ చేస్తాడని అన్నారని పత్రికల్లో రాస్తుంది. సో ఫస్ట్ మనకి ఎప్పుడు ఎదుట వాళ్ళే కనిపిస్తూ ఉంటారు, వాళ్ళల్లో ఆ తప్పు, వీళ్ళల్లో ఈ తప్పు, వాళ్ళల్లో ఈ తప్పు, ఇంక ఇవే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. దేవుడు అనేది ఏంటంటే ముందు నువ్వు నీలో ఉన్న విషయాన్ని గురించి నువ్వు ఏడవాలంటున్నావు. మనలో ఉన్నటువంటి దేవుడికి ఇష్టం లేని విషయాలని సరిదిద్దుకోవాలి అని అంటున్నారు కదా. దిద్దుబాటు అసహ్యంగా ఉంచుకోకు, 51 కీర్తన 17లో రాస్తుంది, దిద్దుబాటు నీకు అసహ్యము కదా అని చెప్పాను కదా. హెచ్చరిక అంటే కొంతమందికి ఇష్టం ఉండదు, దిద్దుబాటు చేయుట అనే ప్రక్రియ అంటే ఇష్టం ఉండదు. ఆ పుండుని మేము అలాగే ఉంచుకుంటామంటారు, దానివల్ల నిత్య నాశనమే తప్ప ఏ ఉపయోగం కూడా ఉండదు. కాబట్టి దిద్దుబాటు మనకి చాలా మంచిది. నరులను గద్దించేవాడే తొదకు దయను సంపాదించుకుంటాడు. ఇప్పటికి మనం అనుకుంటాం, ఫలానా రోజు ఒకళ్ళు నాకు ఇలా గట్టిగా చెప్పారు, అలా చెప్పడం వల్ల ఇప్పుడు నేను బాగున్నాను అని. కొంతమందికి ఇప్పటికీ కూడా అది గుర్తుంటుంది, వాళ్ళు ఎలా చెప్పారు నాకు, అలా చేయకూడదు, నువ్వు ఎలా చెయ్యాలి అని చెప్పారు, అప్పటి నుంచి మార్చుకున్నాను, అలా నేను కూడా ఎన్నో సాక్ష్యాలు చెప్పగలను, అప్పుడు నేను చాలా బాగున్నాను అని చెప్పి. కాబట్టి గద్దింపు వ్యక్తిగతంగా మనల్ని మనం విమర్శ చేసుకోవాలి, వ్యక్తిగతంగా మనల్ని మనం తీర్పు చేసుకోవాలి, మనకు మనమే విమర్శ చేసుకోవాలి. అంతేకాదు దేవుడు మనల్ని విమర్శ చేస్తాడు. మన గురించి ఏడవాలి. సెల్ఫ్. ఎవరి గురించి ఏడవాలి? మనం మన గురించి మనమే ఏడవాలి. యోబు ఏమన్నాడంటే, నేను ఎక్కడ తప్పిపోయానో మీరు నాకు చెప్పండి అన్నాడు. దావీదు ఇంకా ఏమన్నాడు 139వ కీర్తనలో, నీకు ఆయాసకరమైన మార్గం ఏమన్నా నాలో ఉంటే ప్రవ్వా అది నువ్వు నాకు తెలియచేయి ప్రవ్వా అని అన్నాడు. వ్యక్తిగతంగా శ్రమ దినాలలో, శిలువ ధ్యాన సమయాలలో ఇది తప్పకుండా చాలా గొప్ప లెసన్ అండి. మన వ్యక్తిగత జీవితంలో దేవునికి ఆయాసకరమైన విషయాలు, దేవుడిని దుఃఖపెడుతున్న విషయాలు, దేవుడు వార్నింగ్ ఇస్తున్న విషయాలని గుర్తుపెట్టి వాటిని ఒప్పుకొని మనం విడిచిపెట్టాలి. అది మన నిమిత్తం మనం ఏడవటము అని అర్థం. అంతేగాని మనం తలుచుకొని నేను అందంగా లేను అలా కాదండి. నేను అందంగా లేను, లేకపోతే నేను ఎలాగున్నాను, లేకపోతే నేను అట్లా ఉన్నాను అందుకు ఏడవటం కాదు. నా జీవితం, నా హృదయపు ధ్యానం బాగా వినండి. నా హృదయం లోపల జరుగుతున్న విషయాలు దేవునికి ఇష్టంగా ఉన్నాయా లేదా, నేను మాట్లాడుతున్న మాటలు చెప్పండి, నేను మాట్లాడుతున్న మాటలు దేవునికి ఇష్టంగా, నేను ఎదుటోళ్ళు వాళ్ళ గురించి కాదు కదా. పెద్దలు ఏమంటారు, ఇలా చూపిస్తే 1 వేలే వెళ్తుంది, ఈ 3 వేలు ఎవరిని చూపిస్తూ ఉంటాయి? మనల్నే చూపిస్తూ ఉంటాయి. ఒకళ్ళని మన ఏలెత్తి ఇలా చూపించినప్పుడు 3 వేలు తిరిగి మనల్ని చూపిస్తూ ఉంటాయి. అందుకే సెల్ఫ్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు కూడా చాలా మంచిది. సెల్ఫ్ ఎగ్జామ్ ఇది బాగా మనం నేర్చుకోవాలి. మనం ఎప్పుడు ఎలా నేర్చుకోవాలి? నా యొక్క మాటలు బాగున్నాయా లేదా, అకార్డింగ్ టు ద బైబిల్ నేను చెప్తున్న మాటలన్నీ కూడా నా మాటలు దేవుడి దృష్టికి ఇష్టంగా ఉన్నాయా లేదా, అలా మన హృదయాన్ని పరిశీలించుకోవాలి. నేను హృదయంలో అనుకుంటున్న సంగతులు, నేను హృదయంలో ఆలోచిస్తున్న విషయాలు దేవుడికి ఇష్టంగా ఉన్నాయా లేదా. ఇప్పుడు భార్యకి ఇష్టంగా ఉన్నాయా, భర్తకి ఇష్టంగా ఉన్నాయా, పిల్లలకి ఇష్టంగా ఉన్నాయా, అది కాదండి, అది కాదు. నేను ఆలోచిస్తున్న ఆలోచన దేవునికి ఇష్టంగా ఉందా లేదా, నేను ఆలోచిస్తున్నటువంటి, నేను మాట్లాడుతున్న నా నోటి మాటలు అవి దేవునికి అంగీకారమా కాదా, అలా ఎప్పుడు కూడా మనల్ని సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకుంటూ ఉండాలి. సొంతగా పరీక్ష చేసుకోవాలి. మనము ఎప్పుడైనా సరే అద్దం చూసినప్పుడే మన మొహం కనిపిస్తుంది, అది తెలుసు మనకి. మనం వాక్యం అనే అద్దం చూసుకొని మనం సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకోవాలి, మనల్ని మనం ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఎవరి గురించి ఎవరికి పూర్తిగా తెలీదు
ఎవరంటారా కాదంటారా? అవునా కదా? ఎవరి గురించి ఎవరికి తెలుస్తుందండి? ఇప్పుడు అసలు ఇంట్లో నలుగురు ఉంటే ఆ నలుగురిలో ఎవరి సంగతులు ఎవరికి పూర్తిగా తెలియదు కదా. నలుగురు 4 రకాలు ఉంటారు. ఆ 4 రకాలు ఎలాంటి వాళ్ళు పూర్తిగా అండర్స్టాండింగ్సే ఉండవు. అలాంటిది ఏం తెలుస్తుంది? ఎవరో సంగతులు ఏం తెలుస్తుంది? అలా కాకుండా మనం ఎప్పుడు సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకోవాలన్నాను. నేను మాట్లాడుతున్న మాట అది దేవునికి ఇష్టమైందా కాదు? ఇక నుంచి అలా ఆలోచించండి. నేను చేసే పని దేవుడి కింద తప్ప, దేవుడి కింద రైటా? అలా మనల్ని మన సొంతగా యేసు ప్రభు లాస్ట్ వార్నింగ్ అదే ఇచ్చారు. అది మనల్ని చేసుకోమంటున్నారు. మనల్ని మనం విమర్శ చేసుకోవాలి. దేవుడు ఎలాగ విమర్శ చేస్తాడు? దాని విషయం అలా ఉంచారు. కాబట్టి ఇక్కడ తప్పనిసరిగా మనల్ని మనం సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకోవాలి. ఈరోజు ఇలాంటి మాటలు మాట్లాడాను కదా, నేను ఎప్పుడైనా ఇలాంటి మాట్లాడడం కరెక్టేనా? దేవుడికి ఇష్టమైందా కాదా? కరెక్ట్గా లేదా? ఏమేమి మాట్లాడేస్తున్నాము? ఎంత వేస్ట్ అయిన మాట నోట్లో నుంచి వస్తుంది, ఎంత అనవసరమైన మాట నోరు వాడుతూ ఉంది. తర్వాత ఇంకా మరి ఆరాధన చేసే ఈ నోటితోనే అనవసరపు మాటలు కూడా ఎన్ని వస్తూ ఉన్నాయి. అలా మనం ఎగ్జామ్ చేసుకోవాలి. హృదయం లోపల పైకి నేను ఇలా ఉన్నాను కానీ నా హృదయం అసలు మంచిగా ఉండట్లేదు అని ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, నా హృదయం లోపల కూడా నీకు ఇష్టంగా ఉండేటట్లుగా నన్ను చూడు తండ్రి అని ప్రార్థన చేసుకోవాలి. అలా ప్రార్థన చేశాడండి దావీదు. అలా మనం ప్రార్థన చేసుకోవాలి. అందుకే హగ్గయి గ్రంథంలో మంచి మాట మీకు చూపించాలనుకున్న హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం వచ్చేయండి, 775వ పేజీ. చూడడానికి టైం పడుతుంది. 775వ పేజీ స్టార్టింగ్లో నుంచి 775 పేజ్ నెంబర్లో హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు అంటున్నాడు, కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకునుడి. ఎవరి గురించి ఆలోచించండి? ఫస్ట్ మీరు ఎవరి గురించో ఆలోచిస్తూ ఉంటారు. మనము మా పిల్లలు ఎట్లా, మేమెట్లా, ఇట్లా ఎక్కువ ఆలోచిస్తాం. బైబిల్ ఏం చెప్తుందంటే ఫస్ట్ నీ గురించి నువ్వు ఆలోచించుకో. హగ్గయి 1:5లో లాస్ట్ లైన్ నేను చదివాను. 5లో కాబట్టి దేవుడు సెలవిస్తున్నారు, మీ ప్రవర్తనల గురించి ఆలోచించుకోండి. మరలా 7వ వచనం సెకండ్ లైన్, కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చింది ఏమనగా మీ ప్రవర్తనల గురించి ఆలోచించుకొనుడి. ఏమి ఆలోచించుకోవాలంట? మనం యేసు ప్రభు ఇచ్చిన లాస్ట్ వార్నింగ్లో ఏడుపు అనే దాని గురించి మనం మాటలు నేర్చుకుంటా ఉన్నాం. ఏడవండి, మీ గురించి మీరు ఏడ్చుట అంటే ప్రేయర్ అని చెప్పాను కదా ముందే. మీ గురించి మీరు ఎట్లా? నోటి మాటలు సరిగ్గా లేవు ప్రభు, నన్ను క్షమించు. నా హృదయం లోపల సరిగ్గా లేదు దేవా, పైకైతే నేను మామూలు కనిపిస్తున్నాను. ఫస్ట్ ఆపోజిట్ పర్సన్ మీదకి వెళ్ళకండి. ఎప్పుడైనా సరే ఫస్ట్ సెల్ఫ్ ఎగ్జామ్ అనేది చాలా ఎక్సలెంట్ అనమాట. దేవుడికి చాలా ఇష్టం అది. దేవుడు ఇక్కడ అంటున్నాడు, మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచించండి. ఏమన్నాడండి హగ్గయి గ్రంథంలో ఒకే అధ్యాయంలో ఎన్ని చోట్ల రాస్తారండి? చూడండి, 2 చోట్ల నేను నోట్ చేశాను. అక్కడ మీ ప్రవర్తన గురించి మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇశ్రాయేలీయులకి హగ్గయి చెప్తా ఉన్నాడు అనమాట, ఇశ్రాయేలు జనాంగమా, దేవుని పిల్లలారా, మీరు మీ గురించి ఆలోచించుకోండి. ముందు మీ ప్రవర్తన గురించి సూపర్ పాయింట్ రాస్తుందండి. మీకు బిహేవియర్ ఎలా ఉందనేది మీరే ఆలోచించుకోండి. మీరు పక్కన వాళ్ళది ఎదుటి వాళ్ళ బిహేవియర్ గురించి ఆలోచించడం కాదు. ఫస్ట్ సెల్ఫ్ అనమాట. నా ప్రవర్తన ఎలా ఉంది, నేను ఎలా ఉన్నాను. హగ్గయి ఇశ్రాయేలు ప్రజలతో చెప్తా ఉన్నాడు అన్నమాట. అని చెప్పి ఆలోచించుకొని దేవుని సన్నిధిలో మనం ఏడ్చి ప్రార్థన చేసుకోవాలి. ప్రవ్వా, నా ప్రవర్తన ఫలానా విషయంలో తప్పు ఉంది ప్రవ్వా. చూడండి, ఎప్పుడైనా సరే దేవుడు మనకి ఇలా చెప్తున్నారు అని అంటే మనకి ఏదైనా ఆయన మనల్ని ప్రేమించి మనకి చెప్తున్నారు. నీ ప్రవర్తన సరిచేసుకో, నీ నోటి మాటలు సరిచేసుకో, నీ హృదయం లోపల ఉన్న విషయాలు సరిచేసుకో అని దేవుడు మనల్ని చెప్తున్నారు అంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు అనమాట. అందుకే మనకి ఈ విషయాలు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎగ్జాంపుల్ చెప్పాలా? మామూలుగా మనం కన్న పిల్లలు ఏదైనా తప్పు చేస్తే గట్టిగా మనం తిడతాము, అవసరమైతే కొడతాం. బయట వాళ్ళ పిల్లలు ఎవరైనా తప్పు చేస్తే మనం అలా గట్టిగా తిట్టి కొడతామా? అర్థమవుతుందా? మన పిల్లలు ఏదైనా తప్పు చేశారు అంటే దాచుకునే పేరెంట్స్ ఉంటారులేండి, వాళ్ళకి చాలా ఘోరంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. అలా దాచుకోకుండా వాళ్ళు గట్టిగా సరిచేసి వాళ్ళని చిన్నపిల్లలైతే వాళ్ళని కొట్టో గట్టిగా చెప్పో వాళ్ళు లైన్లో పెడతారు. ఎవరు? సొంత తల్లిదండ్రులు అయితే ఆ పని చేస్తారు. మన పిల్లలు మనం అలా చేస్తాం. అలా కాకుండా ఎవరో పిల్లల్ని మనము గట్టిగా తిట్టి గట్టిగా కొట్టి ఆ పని చేస్తామా?
చేయం కదా. దేవుడు కూడా మనం ఆయన పిల్లలం కాబట్టి మనల్ని ప్రేమించి మన పిల్లలు ఎందుకు అలా చేస్తాం, మనం వాళ్ళని ప్రేమించి వాళ్ళకి మనం అలా చెప్తాం, నువ్వు అలా మాట్లాడకూడదు, నువ్వు అలా చేయకూడదు, నువ్వు అక్కడ అలా మాట్లాడకూడదు, ఆ మాట నువ్వు నా దగ్గరకు వచ్చిన తర్వాత మాట్లాడాలి. ఇలా నేను కూడా చెప్తా ఉంటాను, నువ్వు ఇప్పుడు అక్కడ మాట్లాడావు కదా, నువ్వు అలా మాట్లాడు, నువ్వు నా దగ్గరకు వచ్చాక ఇలా ఉందని నువ్వు నాకు చెప్పాలి అని చెప్తా, అప్పుడు నేను నీకు సరైన విషయం ఏంటో చెప్తా అని. ఇట్లా ఎందుకు మనం చెప్తాం, మన పిల్లల్ని మనం ఎంతో ప్రేమిస్తాం కాబట్టి వాళ్ళ యొక్క తప్పుల్ని సరిదిద్దాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి మనం వాళ్ళకి చెప్తాం. ఎవరో పిల్లల్ని వాళ్ళని గట్టిగా కొట్టో తిట్టో చెప్తామండి, మనం చెప్పం. ఒకవేళ పొరపాటు ఏదైనా చిన్న చెప్పినా వాళ్ళకి జీవితాంతం తిట్టుకుంటానే ఉంటారన్నమాట. దేవుడు కూడా మనల్ని ప్రేమించి మనకి ఈ వర్తమానాన్ని ఇస్తున్నారు. మన ప్రవర్తనని జాగ్రత్తగా, నీకు బిహేవియర్ని చూసుకో జాగ్రత్తగా, నీ ప్రవర్తన అసలు ఎలా ఉందో నీకు నువ్వే పరీక్షించుకో, నీ ప్రవర్తనని నువ్వు చూసుకో, నువ్వు దిద్దుబాటుని అసహించుకోవద్దు అని చెప్తూ ఉన్నాడు. మరి ఎప్పటికైనా సరే మనం నీకు నువ్వు ముందుగా సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకోవాలి, ఆత్మ పరీక్ష నువ్వు చేసుకో. నువ్వు నీ జీవితం నీ దేవుని దృష్టికి ఎలా ఉంది అసలు, ఇప్పుడు వాళ్ళ దృష్టికి ఎలా ఉంది వీళ్ళ దృష్టికి ఎలా ఉందని బ్రతికితే నీకు లైఫ్ అంటూ ఏముండదు. నేను నా దేవుని దృష్టికి నేను ఎలా జీవిస్తా ఉన్నాను, తప్పనిసరిగా అందరి దృష్టికి మమ్మల్ని మంచిగానే ఉంటాం. అప్పుడు దేవుడు అప్పుడు శత్రువులు కూడా మిత్రులుగా చేసేస్తానన్నాడు. ఇంకా తిరిగేలేదు దానికి. అందుకే ఈరోజు దేవుళ్ళ నేను ప్రేమతో చెప్తున్నాను, మన జీవితంలో ట్రాన్స్పరెంట్గా ఉండాలన్నమాట లైఫ్ మనది, అంటే పారదర్శకంగా ఉండాలి. దేవునికి మనకి కూడా మన యొక్క జీవితం అందరికీ ఆన్సర్ చేయలేము మనం, అర్థమవుతుందండి. అందరికీ విషయాలు వివరించి చెప్పలేము మనం. మనకి ఏదైనా బాధ ఉంది, కష్టం ఉంది అనుకోండి, అందరికీ వివరించి చెప్పలేమండి, అందరికీ కూడా మనం వెళ్ళి చెప్పలేము, వాళ్ళు క్లియర్ చేయలేము. అయితే దేవుడి దగ్గర మాత్రం క్లియర్గా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తప్పకుండా దేవుని దృష్టి క్లియర్గా ఉంది. నేను చెప్పేమా దేవుని వాక్యాన్ని బట్టి నేను చెప్పి దేవుని దృష్టి క్లియర్గా ఉంది. పిలాతు దెబ్బకు చేతులు కడుక్కున్నాడు అన్నమాట. ఈ అపరాధం నా మీదకి తొయ్యొద్దు అని చెప్పి, అంటే తన మీద నింద లేకుండా చేసేసుకున్నాడు. నేనే చేయలేదు ఈ పని, చేతులు కడిగేసుకొని బయటికి వెళ్ళి పోండి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, కానీ నేను మాత్రం ఈ యేసు ప్రభుకి ఏ జడ్జిమెంట్ నేను ఇవ్వనన్నాడు. ఈరోజు మన జీవితాన్ని ప్రభు అంటున్నారు, మీ నిమిత్తమే మీరు ఆడం. ఇంకా ఏ విషయాల్లో అవిధేయతగా మనం ఉంటున్నాం దేవునికి చెప్పాను కదా. మన ప్రవర్తన దేవుని దృష్టిలో చూసుకుంటా ఉండి దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, పలానా విషయంలో నేను పొరపాటుగా మాట్లాడుతున్నాను, పలానా విషయంలో తప్పుగా నేను ప్రవర్తిస్తున్నాను, నన్ను క్షమించు, నన్ను మార్చు, నాకు సహాయం చేయి, నేను జయించలేకపోతున్న విషయాలు జయించే శక్తి నీవు, నా నోరుని కంట్రోల్లో పెట్టుకోవాలి, నా ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకోవడానికి శక్తిని దయచే ప్రభువా. బైబిల్లో చక్కటి మాట రాస్తుందండి. పౌలు గారు తిమోతికి రాస్తున్నాడు. తిమోతికి అన్నాడు, తిమోతి, ఒక మనిషి పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఉండాలంటే ఆ మనిషికి ఉండవలసింది ప్రార్థనా జీవితం అని చెప్పారు. ప్రార్థన వలన, దేవుని వాక్యాన్ని ధ్యానించడం వలన పరిశుద్ధపరచబడతాము, పవిత్రపరచబడతాము అనే వాక్యం నేను కూడా చాలాసార్లు చెప్పాను, మీకు గుర్తు చేస్తున్నాను. ఎలా వస్తుంది ఈ శక్తి మనకి? కష్టం నిజంగానే చాలాసార్లు మనమంతా మనం అనుకుంటే కష్టం అవుతుంది, కానీ ఆ రెమెడీ కూడా యేసు ప్రభు దగ్గరే ఉంది. ఆ రెమెడీ ఏంటంటే ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా ఈ విషయంలో నాకు ఇంకా విజయం దయచి, ఈ విషయంలో నాకు ఇంకా విజయం దయచే ప్రభువా, కన్నీరు కార్చి, అదే కన్నీళ్ళు కార్చడం, అక్కడే కన్నీళ్ళు కార్చమని కదా అన్నారు ఆయన మన గురించి సెల్ఫ్గా. ప్రభువా ఈ విషయంలో నేను జయించలేకపోతున్నాను, ఈ విషయంలో నేను అప్పుడు 10 సంవత్సరాల క్రితం ఈ విషయంలో ఎలా ఉన్నానో ఇప్పుడు నేను అలాగే ఉన్నాను, నా జీవితంలో ఏ మార్పు కూడా లేదు ప్రభువా. వాక్యం అయితే ఎలా చెప్తుంది, కానీ నేను వాక్యానికి వ్యతిరేకంగా నేను జీవిస్తున్నందుకు నాకు అలా కాకుండా నీకు ఇష్టంగా జీవించే శక్తిని దయచి, నీకు అంగీకారంగా జీవించే బ్రతుకు నాకు దయచి, నాకు అభివృద్ధి దయచి నా యొక్క జీవితంలో అని దేవుని సందులో ఏడ్చి మనం ప్రార్థన చేసుకోవాలి. చేసిన ప్రతి తప్పుకి తప్పకుండా పనిష్మెంట్ ఉండి తీరు, అది మాత్రం మీరు మర్చిపోదు. మీకు ఎలా తెలుసు అంటే అవన్నీ ఎన్నో పాఠాలు దేవుడు నా జీవితంలో నేర్పించాడు కాబట్టి ఈరోజు నేను ఈ విషయాన్ని మీకు ఎంత ధైర్యంగా నేను చెప్పగలను. ఇంత ధైర్యంగా చెప్పగలగడానికి కారణం నా లైఫే. బైబిల్లో కూడా అదే మాట రాస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, అట్లా మనం సరిచేసుకోవాల్సి, అట్లా ఏడవండి, అది ఆయన ఏడవమనే విషయం. ఇంకా మాకు ఇది లేదు, ఫలానాది లేదండి, అలా జరగలేదని, ఇలా జరగలేదు, అది మాకు కావాలి, ఇవన్నీ చూసారా,
ముందు పని మనం చేస్తే ఈ సెకండ్ పని దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫస్ట్ పాయింట్ నేను చెప్పింది కనుక చేస్తే, దేవా నన్ను అని మనం చేస్తే నీకేం కావాలో, పిల్లలకి ఏం కావాలో అన్ని దేవుడు సమకూర్చడం క్షణాల్లో పని. చెప్పండి, ఎంతసేపు పని? క్షణాల్లో పని. పెద్ద టైం అనుకుంటారా దేవునికి? ఆయనకి అసాధ్యమైన కార్యాలు ఏమైనా ఉన్నాయి అనుకుంటారా? దేవునికి అసాధ్యమైన కార్యాలు అంటూ ఏవి కూడా లేవు. అసలు దేవుడు చెయ్యలేని పని అంటూ ఏది లేదు భూమి మీద. ఆయనకు మించింది లేదు. ఆయన చెయ్యలేని కార్యాలు లేవు. మనం చేయవలసింది చేస్తే ఆయన చేయవలసింది ఆయన చేస్తాడు. మనం చేయవలసింది చేయకపోతే ఆయన చేయవలసింది ఆయన చెయ్యడు. చాలా అభివృద్ధి పరచబడాలండి. మనం ఎక్కడున్నట్లుగా అలాగే ఉండకూడదు, ఇంకా అభివృద్ధిలోకి, ఆత్మీయ జీవితంలోకి. అందుకే ప్రభువు అంటున్నారు, నా గురించి కాదు, మీకోసము మీ పిల్లల గురించి ఏడవండి, మీ గురించి ఏడవండి కదా. నేను మొన్న కూడా చెప్పాను, 2వ రాజుల గ్రంథం 23లో హిజ్కియా అనారోగ్యం వచ్చినప్పుడు తన గురించి తాను ఏడ్చాడు కదండి. ఏంటంట, నువ్వు ఇంకా చనిపోతావు అనేదే సందేశం, డైరెక్ట్ అయిపోతావు నువ్వు, సర్దేసుకోమని. ఎవరికి? యెషయా వచ్చి హిజ్కియాకి చెప్తున్నాడు. హిజ్కియా రాజుకి యెషయా అనే గొప్ప భక్తుడు వచ్చాడు. మామూలు ఆయన కూడా రాలేదు, ఎవరో ఒక అన్నోన్ పర్సన్ కాదు, ఒక పెద్ద భక్తుడు వచ్చి, అయిపోయింది నీ టైం అంటే ఎలా ఉంటుందండి, అసలు నువ్వు చచ్చిపోతావు అనే వార్త ముందే తెలిసింది అనుకోండి, ఎలా ఉంటుంది? చాలా ఘోరంగా ఉంటుంది కదా. యెషయా వచ్చి అయిపోయింది పని, సర్దేసుకోమని చెప్తే అక్కడ రాస్తుంది 2 కింగ్స్లో 23లో కన్నీళ్లతో ప్రార్థన చేశాను అని రాస్తుంది. ఎలా ప్రార్థన చేసుకున్నాడు? తన అనారోగ్యం గురించి తను ఎలా ప్రార్థన చేసుకున్నాడు? సెల్ఫ్ ప్రేయర్, సెల్ఫ్ ఎగ్జామిన్ అండ్ సెల్ఫ్ ప్రేయర్. తన యొక్క అనారోగ్యం గురించి ప్రార్థన చేశాడు. ప్రభువా, నీ దృష్టిలో నేను ఎలా ఉన్నానో నీకు తెలుసు, నేను యోగ్యుడు కానీ అని అనుకోవట్లేదు, కానీ కృప చూపించి నాకు ఆయుష్ పెంచమని అడిగితే 15 సంవత్సరాల ఆయుష్ మరలా హిజ్కియాకి పెంచబడింది. ఎలా ప్రార్థన చేశాడు? కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. చెప్పండి, కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. ఆసాకు కూడా పాదాల్లో ఒక రోగం పుట్టింది. ఆసా అనే ఆ రాజుగారికి కూడా పాదాలకి జబ్బు వచ్చింది. బలహీనతలు అందరికి వస్తాయండి. ప్రతి మనిషికి కూడా హెల్త్ ఇష్యూ ఉంది. ప్రతి మనిషికి, ఈ భూమి మీద ప్రతి మనిషికి ఒక హెల్త్ ఇష్యూ ఖచ్చితంగా ఉంది. ఆశ హిజ్కియా ఏమో కన్నీళ్లు కాచి ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువా నన్ను స్వస్థపరచు ప్రభువా, నాకు ఆయుష్ ప్రభువా అని ప్రార్థన చేసుకుంటే 15 సంవత్సరాలు ఆ కన్నీళ్లు చూసి, ఎవరి కన్నీళ్లు చూసి? హిజ్కియా కన్నీళ్లు చూసి 15 సంవత్సరాలు ఆయుష్ మళ్ళా పెంచాడు దేవుడు. ఆశ అతనికి కూడా ఒక రోగం వచ్చింది. అతను వైద్యుల మీదనే, వైద్యులను పట్టుకున్నాడంట. పట్టుకునేను అని రాసింది బైబిల్లో. నేను బాగా చదివాను అనమాట. ఏం చేశాడో అతను, వైద్యులను పట్టుకునేను. మెడిసిన్స్ వాడకూడదు అని ఉద్దేశించడం కాదు, అవన్నీ జరుగుతూనే ఉంటాయి, ఆ ప్రాసెస్ చేసుకోవాల్సిందే. కానీ దేవుడే మనకి స్వస్థత ఇవ్వాలని కన్నీళ్లతో దేవుడిని అడగాలి. దేవుడిని ఆశ్రయించలేదు, దేవుడి మీద ఆధారపడలా, పూర్తిగా వైద్యుల్ని పట్టుకున్నాడు. ఏ వ్యాధి చేత తను బాధపడ్డాడో అదే వ్యాధి చేత అతను చనిపోయాడు. అతని పేరు ఆసా. ఏ రోగమైతే వచ్చి క్యాన్సర్ పుండు లాంటి రోగం వచ్చిందో హిజ్కియాకి, దాన్ని పెట్టి కన్నీళ్లు కార్చాడు. బ్రతికాడు ఇంకా 15 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరికో అవుతున్నట్టు నీకు నాకు అవుతుందని భయపడకండి. ఎప్పుడు అవుతున్నట్టు మనకి కూడా తర్వాత అవుతుందని భయం వద్దండి. కన్నీళ్లతో ప్రార్థించాడని ఎక్సలెంట్ వర్డ్ రాశారు అక్కడ. యోధా దేశపు దైవభక్తి కలిగిన, చెప్పాలంటే దావీదు తర్వాత చెప్పుకోవాల్సిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి హిజ్కియా. అతను కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు. ఒకవేళ ఏమైనా సమస్య ఉందా? నాట్ ఓన్లీ హెల్త్ ఇష్యూ, ఒకవేళ హెల్త్ ప్రాబ్లమే కాదు, ఇంకొక ప్రాబ్లం ఏదైనా ఉందా, ఇంకొక ప్రాబ్లం ఉందా, ఇంకొక అవసరత ఉందా, అయితే మీరు కన్నీళ్ళు కార్చి చూడాలి. కన్నీళ్ళు కార్చాలి. కనీసం కన్నీటి 2 బొట్లైనా కార్చి దేవుడి దగ్గర అడగాలి. అదే అడిగిన హిజ్కియా బ్రతికిపోయాడు. అయితే ఈ రోగం వచ్చి ఇతను వైద్యుల్నే పట్టుకుని వైద్యులతోనే తిరుగుతా అదే పనిలో ఉన్నాడు. ఇంకా దేవుని పట్టుకోవడం మానేశాడు. అందుకని ఏ జబ్బు అయితే అతనికి వచ్చిందో, ఆ పాదాలకు వచ్చిన జబ్బు, ఇతనికి మరి క్యాన్సర్ వచ్చింది ఏంటండి, రాకుండానే అతను ఈ రోగంతో చనిపోతే, అంత పెద్ద జబ్బు వచ్చిన హిజ్కియా బ్రతికాడు, కానీ ఈ చిన్న వ్యాధి వచ్చిన ఈ ఆశ మాత్రం చనిపోయాడు ఆ రోగంతో. కారణం ఏంటంటే దేవుడి దగ్గరికి రాలేదు అతను. దేవుడి దగ్గర ఒక 2 కన్నీళ్ళు విడవలేదు అతను. కాళ్ళు గట్టిగా, డాక్టర్స్ గట్టిగా పట్టుకున్నాడు అనమాట. ఇంకా
ఇంకా మీరు ఏం చేస్తారు, మీకు దండం పెడతారు, మీరు నన్ను బ్రతికించండి అని పట్టుకున్నాడు. వాళ్ళు ఏం బ్రతికించలేరు కాబట్టి అదే జబ్బుతో అతను చనిపోయాడని బైబిల్లో నోట్ చేశారు. దేవుని బిడ్డలారా, ఇంకా ఒకవేళ హెల్త్ కాదు, ఇంకొక అవసరత ఉంది, ఇంకొక అవసరత ఉంది, ఏదేమైనా మనం తప్పనిసరిగా, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, దేవుని దగ్గర కన్నీళ్లు కాచి చూడండి. దేవుని దగ్గర కన్నీటి ప్రార్థన చేసుకొని చూడండి, దేవుడి కార్యాలు చేస్తారు. లేకపోతే మాత్రం చూడండి, ఎంత ఆశ ముగింపు, చాలా ఘోరమైన ముగింపుతో ఒక యూదా దేశపు రాజు లైఫ్ క్లోజ్ అయిపోయింది. మనం అలా ఉండకూడదని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతారు. మన గురించి మనం కన్నీళ్ళు కార్చాలి. నాకు అనారోగ్యం ఉంది, సెల్ఫ్. ఇప్పుడు మన గురించి మనమే చెప్తున్నాను. ఇంకా నేను వాక్యంలో యేసు ప్రభు కూడా గెత్సేమనే తోటలో ఆయన గురించి, ఆయన శిలువ యాగం కొరకు ఆయన కన్నీళ్లతో ప్రార్థన చేస్తారని బైబిల్లో రాస్తుంది. ఆయన మహారోదనతో, కన్నీళ్లతో, హెబ్రీయులకు రాసిన పత్రికలో నేను చదివించాను, మహారోదనతో ప్రార్థన చేశారు, కన్నీళ్లతో ప్రార్థన చేశారు. గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేశారు. ఆయన ప్రేయర్ మనకు ఒక మంచి మాదిరి. మనం కనీసం కన్నీళ్లు విడవకుండా ప్రార్థన చేయడం ఎంతవరకు అది సబబు, ఎంతవరకు కార్యాలు జరుగుతుంది, ఎంతవరకు అప్పచెప్పినట్లుగా చేస్తాం, ఎంతవరకు చదువుతాం, ఎంతవరకు హృదయాన్ని కుమ్మరించకుండా ప్రార్థన చేస్తూ ఉంటాం. మనం కన్నీళ్ల ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన, కన్నీటి ప్రార్థన శక్తివంతమైన. అందుకని కన్నీళ్లు విడిచి విత్తువారు సంతోషంతో ఉంటారంట వాళ్ళ జీవితంలో. కన్నీళ్లు కార్చేవారు. మనందరం కూడా కన్నీళ్లు కార్చి, కనీసం ఒక 2 చుక్కలైన ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థించుకునే దేవుని పిల్లలుగా చెప్పాను. ఎన్ని కోణాలు, మన యొక్క వ్యక్తిగత జీవితం గురించి, మన ప్రవర్తన గురించి కన్నీళ్లు కార్చాలి, మనకున్న ఇబ్బందుల గురించి కన్నీళ్లు కార్చాలి, లేదా నా యొక్క పరిస్థితి, నాకున్న సమస్యల గురించి నేను కన్నీళ్లు కార్చాలి. అలా ఎవరికి వారు ఒక్కొక్కరు కూడా లాస్ట్ వార్నింగ్ ఇన్ ద బైబుల్ దిస్ వర్స్ అనమాట. ఆయన చెప్పిన వార్నింగ్ మీరు మీకోసం ప్రార్థన చేసుకోవాలి. అందుకనే తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవారు చనిపోతారని బైబిల్లో రాస్తుంది. మన బిహేవియర్ జాగ్రత్తగా చూసుకొని దాని గురించి కూడా, ప్రభువా నన్ను విడిపించు, నాకు ఈ విషయంలో విజయం దయచి, ఫలానా విషయంలో నా ప్రవర్తన బాగోలేదు ప్రభువా, మీ ప్రవర్తన గురించి ఆలోచించండి అన్నాడు హగ్గయి ఇశ్రాయేల్ జనాంగంతో. ఈరోజు మనతో దేవుడు మనకి అదే సందేశం. జాగ్రత్త, మన గురించి మనం దేవుని సన్నిధిలో ఏడ్చి ప్రార్థన చేస్తే వాటి మీద విజయాన్ని దేవుడు అప్పుడు మనకి ఇస్తాడు. పట్టుబడితే, అనుకుంటే, ఉండాలి అనుకుంటే ఫెయిల్ అవుతాం. ప్రయత్నం చేయడంలో తప్పు లేదు, చేయండి. కానీ కన్నీళ్ళ వలన అద్భుతమైన విజయాలు దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దేవుడు మనల్ని ప్రేమించి ఈ విషయాలన్నీ కూడా మనకి బోధిస్తూ ఉంటాడు. మనకి విమర్శించేవాడు దేవుడే. చివరిలో అందుకే మన యొక్క జీవితాన్ని దావీదు ఆ పని చేస్తాడు. బైబిల్లో దేవుడి గొప్ప కనికరాన్ని పొందుకున్నాడు. దావీదు 51వ కీర్తన అలా తను ప్రేమించి దేవుడు గద్దించినప్పుడు, దేవుని సేవకుని ద్వారా, నాతాను ప్రవక్త ద్వారా ఒక విషయంలో గద్దింపు అతనికి వచ్చినప్పుడు, ఆ గద్దింపు గురించి, తన గురించి తాను ఏడ్చుకున్నాడు. ఎవరి గురించి ఏడ్చేస్తాను? 51వ కీర్తన చాలాసార్లు చదువుంటారు. ఈ పరిశుద్ధాత్మను నాకు దయచేయము, నీ రక్షణానందం నాకు మరలా దయచేయము, సమ్మతి గల మనసు నాకివ్వు. మనకి ఎప్పుడు వాళ్ళు వీళ్ళు అనుకుంటారు. దావీదంతా నేను నేను నేనే అన్నాడు. అందుకే దేవుని హృదయానుసారుడయ్యాడు దావీదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు ఇలాగే అనుకుంటారు కొంతమంది, అలా చేశాడు కదండి. ఏమైందంటే, అవును చేశాడు, కానీ ఏమన్నాడు? నన్ను క్షమించు, సమ్మతి గల మనసు దయచేయి, నీ పరిశుద్ధాత్మను మరలా నాకు ఇవ్వు, రక్షణానందం నాకు ఇవ్వు, పరిశుద్ధాత్మను తీసేయద్దు ప్రభువా, నన్ను కనికరించు, బలులు నీకు ఇష్టమైనవి కావు, కానీ ఆ బలులు నీకు ఇష్టమైతే ఈ తప్పుకి నేను ఏదైనా బలిద్దును, నీకేమో విరిగి నలిగిన మనసు అంటే ఇష్టం, అందుకే విరిగి నలిగిన మనసుతో అడుగుతున్నాను, నన్ను క్షమించు అన్నాడు. దేవుని హృదయానుసారుడు అయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కన్నీరు కార్చి చూడండి దేవుని బిడ్డలారా. అలాగా జీవితాన్ని వేస్ట్ చేసుకోకండి. టైం అంతా కూడా సమయంలో మన కోసం సెల్ఫ్ ఎగ్జామ్ అండ్ ప్రేయర్ అనేది చాలా ముఖ్యం. రెండవది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. రెండవది ఎవరి కోసం ప్రార్థన చేసుకోమన్నారు ఆయన? కన్నీళ్ళు. పిల్లలు. నీ కోసం, మీ పిల్లల కోసం. ఇప్పుడు ఇంకా పిల్లల కోసం ప్రార్థన చేయాలి. చాలా శ్రేష్టమైన ఒక చిన్న వాక్యాన్ని మీకు చూపిద్దాం అనుకున్నాను. నిర్గమకాండం 1వ అధ్యాయంలో మన పిల్లల్ని కోసం కన్నీరు కార్చుట. పిల్లలకి గట్టిగా చెప్పాలి, ఒకవేళ అవసరమైతే 2 దెబ్బలు వేయచ్చు. అది బైబిల్లో నోట్ చేసింది. అయితే నేను ఇక్కడ ఏం చెప్పాలనుకున్నా అంటే, నిర్గమకాండం 2వ అధ్యాయం 9వ వచనంలో, ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వారికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా,
నిర్గమకాండం 2:9 మొదట్లో ఉంటుంది నిర్గమకాండం. పిల్లల గురించి ఇప్పుడు మన గురించి ప్రార్థన ఏ ఏ విషయాల్లో చేయాలో నేను చెప్పాను. రెండవది యేసు ప్రభు చెప్పిన పాయింట్స్లో రెండో విషయము పిల్లల కోసం ప్రార్థించాలి. ఫస్ట్ మన కన్న పిల్లల కోసం మనం ప్రార్థన చేసుకోవాలి. ఎందుకనంటే కొంతమంది ఏమని అనుకుంటారు, ఇలాంటి పిల్లలు పుట్టకపోయినా బాగుండు కదా అనుకున్న తల్లిదండ్రులు మనం సమాజంలో చూడకపోలేదు కదా, చాలా మంది అలా అనుకుంటా ఉంటారు. అలా కాకుండా ఉండాలి అని అంటే కనుక పిల్లల కొరకు మనం ఏం చేయాలి? కన్నీరు కార్చాలి. నా గురించి ఏడవద్దు, మీ గురించి ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి. కొంతమందికి పిల్లలు తప్పు చేస్తే చెప్పాలంటే కూడా తల్లిదండ్రులకు భయం. ఎవరికి భయం? పేరెంట్స్కి భయం. ఎవరికి చెప్పడానికి? పిల్లలకి చెప్పడానికి. ఇంకా అట్లాగే వచ్చారంటే మీరు ఇంకా అవుట్ అనమాట. పిల్లలని ఇక్కడ చిన్న మాట చెప్తున్నాను, నా కొరకు వారికి పాలించి పెంచుము, నేను నీకు జీతం ఇస్తాను. ఇప్పుడు నేను దేవుడి వాక్యంతో దీన్ని మాటలుగా నేను చెప్తా ఉన్నాను. పిల్లలని దేవుని వాక్యం అనే పాలతో మనం పెంచాలి. జీతము దేవుడు మనకి ఇస్తాడు. ఎవరు జీతం ఇస్తారు? జీతం ఎవరిస్తారు మనకి? అక్కడేమో ఫరో కుమార్తె మాట్లాడుతుందిలేండి, కానీ ఇక్కడ కాంటెక్స్ట్ అసలు విషయాన్ని చెప్తున్నాను నేను. దేవుని కొరకు మన పిల్లల్ని పెంచాలి. ఇప్పుడున్న తరాలలో నేను ఎక్కువ మందిని చూస్తున్నది, ఎక్కడైనా అన్ని చాలా చోట్ల వాతావరణాలు నేను చూస్తుంది, ఇప్పుడు పిల్లల విషయంలో పెద్దలు ఆలోచించేది ఏంటంటే బాగా చదవాలి, ఉద్యోగాలు చేయాలి అనే పాయింట్ ఓకే అండి, అదైతే ఓకే. కానీ సమాజంలో ఎంజాయ్ చేయాలి, బాగా ఇతరులు ఉన్నంత స్టైల్గా మా పిల్లలు కూడా ఉండాలి, మా పిల్లలు అందరికంటే ఫ్యాషన్గా కనిపించాలి, చాలా అందంగా కనిపించాలి, గొప్పగా అనిపించుకోవాలి. మా సమాజంలో ఉన్న వాళ్ళందరూ కలిసి గొప్ప అంటే పిల్లలకి గొప్ప రాదండి. దేవుడు గొప్ప చేయాలనుకుంటేనే పిల్లలకి గొప్ప వస్తుంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ మనకు పుట్టిన పిల్లలు నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, అందంగా లేకపోయినా, ఉన్నా, బాగా మాట్లాడగలిగినా, మాట్లాడలేకపోయినా, డిజబిలిటీ పీపుల్ చాలా మంది ఎబిలిటీ సంపాదించారు దేవుని నమ్ముకున్న తర్వాత. చాలా మంది చరిత్రలు మీకు చెప్పారు బైబిల్లో. థామస్ ఆల్వా ఎడిసన్ గురించి అలాంటివి కూడా చెప్పుకొచ్చారు, ఎలాంటి వ్యక్తి అలా మార్పు చెందాడు అని చెప్పేసి. ఈ విషయాలలో కాదండి దిగులు పడాల్సింది, పిల్లలని దేవుని వాక్యం అనే పాలతో పెంచండి, వాక్యాన్ని నేర్పించండి, దేవుని సన్నిధికి తీసుకుని రండి. దేవుని పాదం ఏమి వింటారు వీళ్ళ వాక్యం, కూర్చుంటారు దేవుని సన్నిధిలో. మనకున్న సామర్థ్యం కాదు, మనము దేవునికి ఎప్పుడు అందుబాటులో ఉండాలి. ఎబిలిటీస్ కాదు, అవైలబిలిటీ అని నేను చాలాసార్లు జ్ఞాపకం చేశాను. మనకున్న సామర్థ్యాలు కాదు, మనం దేవునికి అందుబాటులో ఉండాలి. మన పిల్లల్ని కూడా దేవుని వాక్యం అనే పాలతో పెంచితే దేవుడు మనకి జీతం ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా పెంచాను. మా అబ్బాయి చెప్తున్నాడు, నిహారిక ఒక హ్యాండ్ బ్యాగ్, విన్సీ ఒక హ్యాండ్ బ్యాగ్ వేసుకొస్తాను. వాళ్ళిద్దరే మా వీధిలో అన్ని కుక్కలు అయినా సరే చెరొక హ్యాండ్ బ్యాగ్ వేసుకుని సండే స్కూల్కి రావాలి. ఆ 2 హ్యాండ్ బ్యాగ్ వేసుకుని దాంట్లో వచ్చిన బైబిల్, ఒక పుస్తకం అవన్నీ పట్టుకొని వస్తే అలా చూసినప్పుడు చాలా బాగుంటుంది అని చెప్తున్నాడు అన్నమాట మా బాబు. ఎంత బాగుంటుందండి. దేవుని వాక్యం అనే పాలతో పెంచండి, దేవుని సన్నిధిలోకి తీసుకుని రండి, దేవుని సన్నిధిలో కూర్చోబెట్టండి. దేవుడు గొప్ప సామర్థ్యం కలిగిన పిల్లలుగా వాళ్ళని తయారు చేస్తాడు రాబోయే రోజుల్లో. అంతే తప్ప లోక సంబంధమైన సలహాలు, లోక సంబంధమైన ఫ్యాషన్ టెక్నాలజీలు, లోక సంబంధమైన స్టైలిష్లు అవి మనం నేర్పించక్కర్లా. కొంతవరకు వాళ్ళు నేర్చేసుకుంటారు బయటే. ఇక్కడ మనం తల్లిదండ్రులు, సంఘము కూడా దైవ భక్తిని వాళ్ళకి నేర్పించితే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుందని నేను మీకు తెలియజేస్తాను. నేను నీకు జీతాన్ని ఇస్తాను. ఎవరిస్తారు జీతం? దేవుడు మనకి జీతం ఇస్తాడు. మన పిల్లల్ని మనం దేవుని సన్నిధిలో పెంచాలి అంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. దేవుని సన్నిధికి రా, దేవుని సన్నిధికి వెళ్ళు, ప్రభు దగ్గరికి రావాలి అని చెప్పి వాళ్ళని ప్రోత్సహించాలి. అలా వాళ్ళ వరకు కన్నీరు కార్చాలి. అలా ఏం చేయాలి? మనం కన్నీరుని కార్చాలి. ఒక్క రోజుతో ఆ కన్నీరు తీరదండి. అమ్మయ్య ఈ ఆదివారం తెచ్చుకొచ్చారు, ఓకే అయిపోయింది మనకి, అది ఒకటే అవ్వదు. జీవితాంతం లైఫ్ అంతా కూడా వాళ్ళ కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేయాల్సిందే. జీవితాంతం వాళ్ళ కోసం. మనకి ఎంత పెద్ద పిల్లలు ఉన్నా సరే తప్పనిసరిగా మన పిల్లల కోసం మనం కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. కన్నీరు కార్చి అలా చేసినప్పుడు దేవుడు వాళ్ళు ఏ ప్రాంతాల్లో ఉన్నా సరే దేవుడు వాళ్ళ చుట్టూ కంచి వేస్తాడు. కంచి వేస్తే సాతాను ఏం కూడా చేయలేడు. మనం ప్రార్థన చేసినప్పుడు పిల్లల చుట్టూ ఏం పడుతుంది?
కాలేజ్కి వెళ్ళినా కంచె పడుతుంది, యూనివర్సిటీలో ఉన్న కంచె పడుతుంది, ఉద్యోగాల్లో ఉన్న కంచె పడుతుంది, ఏమి కూడా అవ్వదు, చక్కగా కంచె పడుతుంది. దేవుడు ఏ కీడు రాకుండా పిల్లల్ని కాపాడుతూ ఉంటాడు. అందుకని వాళ్ళని తలుచుకుని మన బీపీలను అవి తెచ్చుకోవక్కర్లా. మనం కన్నీళ్లతో ప్రభు వారి కోసం ప్రార్థన చేస్తే దేవుడు మనకు జీతం ఇస్తాడు. సరే, దేవుని వాక్యం అనే బోధలో మనం పెంచాలి, దేవుని సన్నిధిలోకి తీసుకొని రావాలి, అలా వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు చేసేయాలి. అలా మనం చేసినట్లయితే ప్రభు మనకు బహుమానం ఇస్తాడు. అంతేకాదు దేవుని బిడ్డలారా, వాళ్ళు ప్రయోజకులు అవుతారు. అప్పుడు చూడండి, దానియేలుని బట్టి ఎంత ప్రయోజకుడయ్యాడు దానియేలు, యోసేపు ఎంత ప్రయోజకుడయ్యాడు, వాళ్ళు ఎంత ప్రయోజకులు అయ్యారు. అలా మన పిల్లలు కూడా ప్రయోజకులు అయ్యి తీరుతారు. దేవుడు అలా మనకు సహాయము చేస్తాడు. అంతే తప్ప మిగిలిన విషయాల మీద కాన్సన్ట్రేషన్ కాకుండా ఇలా దైవ భక్తిలో పిల్లలు పెంచడం నేర్చుకోవాలి. నేను దాన్ని ఇంకా ముగించాను. ఇంకొక విషయం ఏంటనంటే, మనము దేవుని పిల్లల గురించి కూడా కన్నీరు కార్చాలి. పిల్లలు అన్న దగ్గర మరి సంఘపు పిల్లలు, సార్వత్రిక క్రైస్తవ సంఘం అందరూ కూడా అందరి గురించి ప్రార్థన చేయాలి. అట్లీస్ట్ ఇప్పుడు మేము ప్రార్థన చేస్తాం, ఇద్దరు ప్రేయర్ల కోసం ప్రేయర్ చేస్తాం, ఇక్కడ ప్రేయర్ చేస్తాం, ఆయా ఊరుల నుంచి వచ్చిన వాళ్ళందరి కోసం ప్రేయర్ చేస్తాం. తప్పనిసరిగా అలా ప్రార్థన చేయాలి. చేయకపోతే ఏమనుందంటే బైబిల్లో, దేవుని దృష్టికి పాపము చేసిన వాడవు అని ఉందా లేదా? సమూయేలు అన్నాడు, ఆ ప్రవక్త సమూయేలు ఏమన్నారంటే, మీ నిమిత్తము గనక, అంటే ఇశ్రాయేలు ప్రజలారా, మీ అందరి కోసం నేను ప్రార్థన చేయాలి. మనం అందరం ఒకరికొకరం ప్రార్థన చేసుకోవాలి. అలా ప్రార్థన చేయకపోతే దేవుని దృష్టికి పాపము చేసిన వారు మగుతామని వాక్యంలో రాస్తుంది. ఎవరి దృష్టికి పాపం చేసిన వారు అవుతాం? మనం ఎప్పుడు ఎత్తినా, ఒకవేళ మొదలు పెట్టినా మన ఇంట్లో వాళ్ళ కోసం చేయడానికి చాలా టైం పట్టేస్తుంది. అలాగూ ప్రార్థన చేయాలి. కానీ సంఘస్థుల కోసం కూడా ఒకరికొకరు ప్రార్థన చేయాలి. సార్వత్రిక క్రైస్తవ సంఘంలో ప్రభు నమ్ముకున్న వారందరి కోసం కూడా ప్రార్థన చేయాలి. అది ఆత్మీయమైనటువంటి పిల్లల కొరకు ప్రార్థించుట, కన్నీరు కార్చుట. ప్రభు చెప్పిన మాట ఇది. ఒకటి సెల్ఫ్ ప్రేయర్, సెల్ఫ్. రెండవది పిల్లల కోసం. పిల్లల కోసం చాలా ప్రార్థన చేయాలండి. చాలా చాలా కన్నీరు కార్చాలి. ఒక రోజు 2 రోజులు కాదు, జీవితాంతం ఈ పనిని మనం చేస్తూనే ఉండాలి. కాబట్టి మనం అలా చేయాలనే విషయాన్ని ఈరోజు నేను మీకు తెలియజేస్తాను. ఇంకా పౌలు గారు ప్రార్థన చేశారు, కన్నీళ్ళు కార్చారు సంఘం కోసం. ఆయన సంఘ ప్రతిఫలాన్ని చూశారు. ఇట్లా అనేక విషయాలు చాలా ఉన్నాయి, నేను చెప్పట్లేదు. కానీ ఒక ఆయన గురించి చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. ఆయన పేరు అగస్టిన్ అనేటువంటి భక్తుడు. ప్రార్థన, కన్నీరు కార్చడం అంటే ఏంటి అనే దానికి చెప్తాను. కన్నీళ్లు విడిస్తే సంతోషంతో పంట వస్తామని కదా. పరిశుద్ధుడైనటువంటి అగస్టిన్ అనే ఒక ఆయన 354వ సంవత్సరం క్రీస్తు శకం, అంటే యేసు ప్రభు పునరుద్ధరణైన తర్వాత వచ్చిన క్యాలిక్యులేషన్లో 354వ సంవత్సరంలో ఆయన జన్మించారు. ఏం పేరు చెప్పాను ఆయన పేరు? నేను సెయింట్ అగస్టిన్ అనాలి. ఆయన ఏమనాలి? సెయింట్ అగస్టిన్ అనాలి. సెయింట్ అంటే పరిశుద్ధుడైన అగస్టిన్. వాళ్ళ నాన్నగారి పేరు ప్యాట్రిక్ గారు, భయంకరమైన చెడ్డ వ్యక్తి. వాళ్ళ అమ్మగారి పేరు మోనికా. వాళ్ళ అమ్మగారి పేరు మోనికా. వీళ్ళు ఉత్తర ఆఫ్రికాలో ఈ ఫ్యామిలీ ఉండేవారు. అగస్టిన్ చిన్నప్పటి నుంచినే పుస్తకాలు చదవటం బాగా అలవాటు అనమాట. అలా అలా చెడ్డ పుస్తకాలు చదవటం అలవాటు పడిపోయారు. తండ్రి కూడా భయంకరమైనటువంటి చెడ్డ అలవాట్లు, దురలవాట్లు ఉన్నటువంటి వ్యక్తి తండ్రి. ఈ ప్లేస్లో తండ్రి తల్లి అని కాదు, అసలు ఆయన జీవితం గురించి నేను చెప్తున్నాను మీకు సాక్ష్యం. ఒక వ్యక్తిని దేవుడు ప్రార్థన చేస్తే ఇంకా నెమ్మదిగా ఒక వయసు వచ్చేటప్పటికి అగస్టిన్కి చెడ్డ అలవాట్లు అన్నీ కూడా వచ్చాయి. అన్నీ లేని అలవాటు లేదు, ప్రతిదీ కూడా అతని జీవితంలోకి వచ్చేసింది. అసలు ఇంకా పట్టుమని అతనికి 30 years లోపే చాలా చాలా ఏవేవైతే సమాజంలో చెడ్డ అలవాట్లు అనిపించబడుతున్నాయో, ఇప్పుడు జారత్వం కానివ్వండి, లేకపోతే పేకాట్లు, తాగులు, ఎన్నెన్ని రకాలుగా గొడవలకు దిగటం, దొంగతనాలు, ఇవన్నీ చాలా చెడ్డ అలవాట్లు అగస్టిన్స్కి వచ్చేసాయి. వాళ్ళ అమ్మగారికి చాలా ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉండేవారు. వాళ్ళ అమ్మగారి పేరేమని చెప్పాను, కనీసం ఆ పేరు ఎత్తితే మనకి ఏమైనా ఆత్మ మనలో కూడా కాస్త వస్తుందని వాళ్ళ అమ్మగారి పేరు అడుగుతున్నాను ప్రతిసారి. మన పాప పేరేంటి? ఆ పేరే, ఈ పేరు, ఆ పేరు తీసి మేము పెట్టామన్నమాట. మౌనిక కాదు మన పాప పేరు, మోనికా. ఈవిడి పేరే ఆమెకు పెట్టాం. అగస్టిన్ తల్లి చాలా ప్రార్థన పడ్డారు వాళ్ళ కొడుకు కోసం. ఇక అసలు ఒక చచ్చిన శవం మీద పడి ఏడిస్తే ఎంత బాధతో ఏడుస్తారో, ఎవ్రీడే ఆమె అలా ఏడ్చేదటండి వాళ్ళ అబ్బాయి కోసం. వాళ్ళ అబ్బాయి, ఆయనకేం రోగాలు ఏమి లేవండి. ఆయనకు చెప్పానుగా బలహీనతలో ఏంటో,
ఆయనకి రోగాలు లేవు, నొప్పులు లేవు, ఆయన ఎక్కడికి పోలేదు. ప్రతిరోజు వాళ్ళ అబ్బాయి విషయం ఆలోచిస్తున్నప్పుడు చాలా దుఃఖం వచ్చేదట. చాలా ఏడ్చి 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 కన్నీరు కారుస్తూ ఉండేది. ఒకసారి ఒక బిషప్ గారి దగ్గరికి తీసుకెళ్ళిందట. ఆయన అన్నారంట, అమ్మా ఆ దేవుడే నీ కొడుకును మార్చాలి కానీ ఈ అబ్బాయిని మార్చడం నా వల్ల అయితే కాదు అని చెప్పి ఆయన పంపించారు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఈయన్ని ఒక అప్పుడే జస్ట్ క్రిస్టియానిటీ అనేది స్టార్ట్ అవుతూ కొంచెం కొంచెం బయటకు వస్తూ ఉందన్నమాట. అంటే రోమన్ క్యాథలిక్స్ని విడిచిపెట్టి, అంటే మరియమ్మని విడిచిపెట్టేసి యేసు ప్రభులోకి వస్తున్నారు. అప్పుడు సమాజం అలా ఉందన్నమాట. కొత్తగా వస్తూ ఉంటే వాళ్ళ అమ్మగారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒక ఫ్రెండ్ ఒక అతను అగస్టిన్ గారిని ఒక మీటింగ్కి తీసుకుని వెళ్ళారు. అది కూడా కరెక్ట్గా క్రైస్తవ మీటింగ్ అని అంటే వస్తాడో రాడో అని చెప్పి చాలా ప్రేమతో జాగ్రత్తగా తీసుకుని వెళ్తే అక్కడ సువార్త వినిపించబడినప్పుడు మొట్టమొదటిసారిగా వాళ్ళకి తెలుసు, అయితే యేసు ప్రభు గురించిన వార్త అయితే ఆ రోజు ఆయన విన్నాడు. దాదాపుగా మౌనిక అగస్టిన్ తల్లి చరిత్రలో ఏమన్నారంటే 13 సంవత్సరాల పాటు ప్రార్థన చేసింది అలా అని అన్నారు. ఎలా ఏడ్చిందంటే ప్రతిరోజు ఒక చనిపోయిన శవం మీద పడి ఎలాగైతే ఏడుస్తారో ఆమె దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చొని తనకున్న చిన్న ఇంటిలో ఆమె మోకాళ్ళు వచ్చి ఆ పిల్లాడి కోసం రక్షణ కావాలి, మారు మనసు కావాలి, రక్షించబడాలి, ఈ వ్యసనాలన్నీ పోవాలి, నా మామూలు మనిషి కావాలి నా కొడుకని తన కొడుకు కోసం అలా ఏడుస్తూ ప్రార్థన చేస్తా ఉంది. ఒకరోజు సువార్త విన్నాడు. చాలా హృదయంలో చాలా ఏడుస్తూ ఉంటే లోపల పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడట, నీ దగ్గర ఉన్న మీ అమ్మ దగ్గర ఉన్న బైబిల్ తీసి చదువు నువ్వు అని. ఆ స్వరాన్ని గుర్తుపట్టి గబగబా బైబిల్ తీసుకుని వచ్చి వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి ఆ బైబిల్ తీసి చదవడం మొదలుపెట్టాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించును అని, తన అద్వితీయ కుమారునిగా ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు దేవుని కుమారులు అవుతారని విన్నప్పుడు ఆయన ఆ విధంగా మారు మనసు పొంది రక్షణలోకి వచ్చాడు. వివాహం కాకముందే ఒక పని పిల్లతో ఒక సంబంధం పెట్టుకుని అతను ఒక బాబునో పాపనో కూడా కన్నాడు. వాళ్ళిద్దరికి వివాహం కాకుండానే ఇంత చెడ్డ లక్షణాలు అతనిలో ఉన్నాయన్నమాట. వ్యభిచారం భయంకరమైన ఆ పని చేసే పిల్లతో సంబంధంలో ఉన్నప్పుడు అట్లా ప్రభుని ఇదంతా అట్లా ఒక సంబంధంలో ఒక కొడుకుని కూడా అతడు వాళ్ళకి పుట్టాడు. అలా పుట్టిన తర్వాత దేవుని బిడ్డలారా అతను కంప్లీట్గా ఆ తల్లి ప్రార్థనకి మారు మనసు పొందాడు. ఒక రోజున వీధుల్లో వెళ్తున్నప్పుడు ఆమె ఇతన్ని పిలిచి కేకేస్తుంది అనమాట. అగస్టిన్ అగస్టిన్ అని గట్టిగా కేకేస్తుంది. చూస్తే ఎవరి దగ్గరికి అయితే ప్రతిరోజు ఆయన వెళ్ళేవాడో ఆమె పిలుస్తూ ఉంటే ఆమెతో అతను ఇలా రాశారు ఇంగ్లీష్లో చక్కగా, యు మే బి షీ బట్ ఐ ఆమ్ నాట్ హీ. నువ్వే కానీ నేను కాదు అని. నువ్వు వ్యక్తివే కానీ నేను ముందున్న అగస్టిన్ నేను కాదని. మొత్తం ఉన్న వ్యసనాలన్నీ టోటల్గా వదిలిపెట్టేశాడు మారు మనసు పొందాక, రక్షించబడ్డాక. ఒక్క వ్యసనము కానీ ఒక్క చెడ్డ అలవాటు కానీ ఆమె వీధుల్లో అరిసి ఇతన్ని అవమానపరచడానికి కేకలు వేసినా సరే ప్రతిసారి అతను ఇదే సమాధానం చెప్పాడు, నువ్వే కానీ నేను కాదు, నేను నూతనమైన వ్యక్తిని అని చెప్తూ వచ్చేవాడట. తర్వాత మారు మనసు పొందాడు. ఒకరోజు మారు మనసు పొందక ముందు రోడ్డు మీద అడుక్కుని వెళ్తున్న భిక్షగాడిని చూసి అనుకునేవాడట, ఇంత సంతోషంగా ఇతను బ్రతుకుతున్నాడు, నేను ఎందుకు ఇంత ఆనందంగా లేకపోతున్నాను, ఇంత ఆనందమంతా నా జీవితం పోగొట్టుకున్నానని. ఆయన ఏమంటాడంటే, నేను యేసు ప్రభు తెలుసుకున్నాక నా జీవితంలో గొప్ప ఆనందాన్ని సంపాదించాలన్నాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రతి వ్యసనం నుంచి ఆయన బయటకు వచ్చారు. ఇంకా గొప్ప విషయం నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఆయన జర్నలిస్టులు ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తా ఉన్నప్పుడు ఆయన అడిగారు, ఇంత విజయవంతమైన జీవితానికి కారణం ఏంటని. ఎందుకంటే ఈ వాతావరణంలో ఇక్కడే ఉన్న నువ్వు ఎలాంటి వాడివో మా అందరికీ తెలుసు, సమాజానికి కూడా తెలుసు, నువ్వు ఎలాంటి వ్యక్తివో. ఈ రోజు నువ్వు ఇలా మారడానికి గల కారణం ఏంటంటే ఆయన అన్నాడు, నా తల్లి కన్నీటి ప్రార్థనా ప్రవాహంలో నేను దేవుని రాజ్యంలోనికి కొట్టుకుని వచ్చాను అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా తల్లి కన్నీటి ప్రార్థన వలన నా దేవుని సింహాసనం దగ్గరికి, నా దేవుని రాజ్యంలోనికి నేను కొట్టుకొని వచ్చాను. ఆమె కన్నీళ్లు అలా కార్చేది. ఒక చచ్చిపోయిన వాడి మీద పడి ఒక కొడుకు చనిపోతే ఎలా ఏడుస్తారు, నా తల్లి నా కోసం అంత ప్రార్థన చేసేది. ఆ కన్నీటి ప్రవాహంలో కొట్టుకొని నా దేవుని సింహాసనం దగ్గరికి, నా దేవుని రాజ్యంలోకి నేను వచ్చానన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతకంటే ఎవరు ఇక్కడ నీచంగా లేరు. అంటే అర్థం ఏంటంటే మనల్ని తప్పక మన కన్నీటికి దేవుడు జవాబులు ఇస్తాడు. అంత వ్యక్తినే గొప్పగా మార్చిన దేవుడు మన పిల్లల కొరకు కూడా అలా కన్నీరు కార్చినప్పుడు ప్రతిసారి మనం ఎవ్రీ డిసప్పాయింటింగ్ వర్డ్, పిల్లల విషయంలో నేను మీకు చెప్పేది నాకు కూడా లెసను, మిమ్మల్నే కాదు నేను కూడా అనుకుంటున్నాను. ఎవ్రీ డిసప్పాయింట్ వర్డ్, నిరాశపరిచే ప్రతి మాట,
సాతాను యొక్క పన్నాగంలో మాట అన్నమాట. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పిన మాట? నువ్వు వింతే ఇలా, నీ జీవితం ఇంతే. ఎగ్జాంపుల్ చదువు, నీకు చదువు రాదు, నువ్వు వింతే, నీకు వాక్యం రాదు. ఎవరీ డిసప్పాయింట్ గాడ్, నిరాశపరిచే ప్రతి పదం సాతాను యొక్క పన్నాగపు మాట. ఎంకరేజ్ అనమాట. ఎవ్రీ చిల్డ్రన్, ప్రతి ఒక్కరిని కూడా మనం ప్రోత్సహించాలి. పిల్లల్ని ఎంత వయసు వచ్చింది, పెద్దోళ్ళకే సరిగ్గా జ్ఞానం ఉండదు. పిల్లలకి ఎక్కడి నుంచి వస్తుందని పిల్లల్ని పట్టుకొని ఇలాగా నిరాశపరిచే మాటలు మాట్లాడుతూ ఉంటాం. కన్నీరు కార్చి చూడాలి. ఏం చేసి చూడాలి? నువ్వు వింతే, నువ్వు ఇలాగే ఉంటావు, నీకు మార్పే రాదు, ఇలా నిరాశపరిచే మాటలు పిల్లల్ని అనకూడదు. పిల్లల్ని అలా చెడ్డగా తిట్టకూడదు, అనకూడదండి. నిరాశపరిచే మాట ప్రతిదీ ఎవరి నోటి నుంచి వచ్చింది? అది సాతాను యొక్క నోరు అనమాట. అలా నిరాశపరిచే ప్రతి మాట ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సాహం చేయాలి. వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేస్తే ఇంకా అద్భుతంగా వాళ్ళు పైకి వస్తారు. పిల్లల నిమిత్తం ఏడవండి అండి అంటే పిల్లల్ని దేవుడి సన్నిధిలో ఉండేటట్టుగా చూడటం, పిల్లల కోసం ఏడవటం. మరి అలాంటి వ్యక్తి ఆ రోజున అగస్టిన్ని, చాలా ఇంపార్టెంట్ పాయింట్ మర్చిపోయాను, అతనికి ఏమని బిరుదు ఇచ్చారు? వెరీ గుడ్, సెయింట్ అనే బిరుదు ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుత్వం. సెయింట్ అనే మాటకి తెలుగులో పరిశుద్ధుడు అని అర్థం. చాలా గ్రేట్. జస్ట్ ఫింగర్స్ మీదే ఉన్నారు అలా. సెయింట్ తెరిసా, మదర్ తెరిసా, సెయింట్ ఫ్రాన్సిస్, సెయింట్ అగస్టిన్. నాకైతే తెలిసి వీళ్ళ ముగ్గురే, నాకు తెలిసిన వాళ్ళు ఇంకెవరు అంటే అది చాలా 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 కష్టం. ఎవరు బట్టి వాళ్ళకి ఇలా సెయింట్ అనే పదం ఇస్తారనుకోకండి. అది అంత పరిశుద్ధమైన జీవితం జీవించి ఎలాంటి వ్యక్తి తల్లి కన్నీటి ప్రవాహంలో వలన ఇంత గొప్ప వ్యక్తిగా మార్చబడ్డాడు. లోపం ఎక్కడుందో గుర్తుపట్టండి. ప్రార్థన లేమిలో ఉంది లోపం, కన్నీరు కార్చటం అనే లేమిలో ఉంది లోపం. కానీ దేవుడు కార్యాలు చేయడంలో ఎక్కడా కూడా తగ్గడనే విషయాన్ని ఈరోజు నేను మీకు చెప్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాంటి వ్యక్తికి ఒకరోజు హానర్ చేస్తూ ఎన్నో పుస్తకాలు రాశారు ఆయన, ఎన్నో సెర్మన్స్ మాట్లాడారు. అస్సలు చాలాసార్లు ట్రై చేస్తాను నేను అవి చదువుదామని. చాలా వరకు బాగా ఎక్కువసేపు ఒక్క పేజీ చదవడానికే నాకు చాలా టైం పట్టేది. అంటే అంత కష్టం, అంత డీప్గా రాశారు ఆయన. అంటే అంత ఆత్మీయపరుడు అనమాట. నాకు అప్పుడు అర్థమైంది, ఎంత గొప్ప వ్యక్తిగా చేసావు దేవా, ఇలాంటి వ్యక్తి ఎలా మారాడు అంటే కన్నీటి ప్రార్థన, తల్లిదండ్రుల కన్నీటి ప్రార్థనని కన్నీరు కార్చడం తర్వాత తరాలకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది. దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్ ఫర్ ద చర్చ్. యేసు ప్రభు చర్చికి, సంఘస్థులకి, తల్లిదండ్రులకి వ్యక్తిగతమైన హెచ్చరికలు తీసుకొని జాగ్రత్తగా మైండ్లో పెట్టుకుని ప్రవర్తించండి. రెండవది, పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఉండవలసిన రెస్పాన్సిబిలిటీ కన్నీరు కాచి చూడండి. దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. తల్లి మోనికా ప్రార్థన అగస్టిన్ ఒక గొప్ప వ్యక్తిగా మార్చి. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో మనం కూడా యేసు ప్రభు చెప్పినట్లుగా మన కోసం, మన పిల్లల కొరకు ఈ లెంట్ డేస్లో ఎక్కువగా ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.